అయితే పడ్డాడు, మిస్ అయింది లొకేషన్. మనమైతే ఇప్పుడు మళ్ళీ మన హాస్టల్ అయితే విడిచిపెట్టి ఇక్కడ మనకి దూరంగా ఉన్న భీమలింగేశ్వర స్వామి అనే దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అదైతే నదిలో స్వయంభూగా వెలిసిన శివలింగం. అక్కడికి అయితే వెళ్ళి అదంతా చూపిస్తాము. టైం ఉంటే అక్కడ నుంచి రాచకొండ ఫోర్ట్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్న మొత్తం వ్యూస్ అన్నీ చూపిస్తాము. ఇప్పుడైతే మనకి అరౌండ్ 11 అయిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి మనం అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి, మొత్తం ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను. మీరు అందరూ కూడా వచ్చేయండి మాతో పాటు. దాటేసాం. గూగుల్ మ్యాప్ మమ్మల్ని తిప్పి వేసేసింది. ఇక్కడికి వచ్చేసరికి మాకు అరౌండ్ ఒకటైతే అయిందనమాట. మా దారిలో మా ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్ ఉంటే నేను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను, ఖాళీగా ఉండి ఏం చేస్తానని. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 40 కిలోమీటర్స్ అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 2 అయిపోతుంది. ఇంకా సిటీ దాటాం కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అసలు మనకి ఏం తెలియదు కదా, అక్కడ ఉన్న ఆ భీమలింగేశ్వర స్వామి కాకుండా దగ్గరలో ఉన్న లొకేషన్స్ కూడా అన్నీ చూపిస్తాం. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అండ్ యాదగిరిగుట్ట కూడా చూపిస్తాం మీకోసం. యాదగిరిగుట్ట మనకి టైం ఉంటే వెళ్దాం, లేదంటే వచ్చేద్దాం. ఇదైతే చూడండి ఎంత బాగుందంటే, ఇక్కడ చుట్టూ ఉన్న లొకేషను, అక్కడ పొలాల మధ్యలో అదంతా అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. మిట్ట మధ్యాహ్నం అయినా కానీ పొలాల మధ్యలో వెళ్తుంటే చల్లటి గాలి అయితే తగులుతూ ఉంది, ఎందుకంటే చలికాలం కాబట్టి. చూడండి రోడ్డు కూడా అచ్చం మా ఊరు సైడ్ ఎలా ఉండిద్దో అదే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. అయితే కొల్లేపల్లి దగ్గర ఈ లొకేషన్ అయితే కనపడింది. ఇదైతే చాలా బాగుంది చూడడానికి. చల్లగా అయితే వాటర్ అయితే తగులుతూ ఉంది, ఎందుకంటే వాటర్ వస్తూ ఉంది కాబట్టి చల్లటి గాలి అయితే తగులుతుంది. కాసేపు ఇక్కడ మేము రిలాక్స్ అవ్వాలని ఆగాము. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుండి వచ్చేదాల్లో. అది కూడా పెడతాను దీని తర్వాత. ఇక్కడ నుంచి అయితే మనకి 3 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్. అక్కడికి వెళ్ళేసి తర్వాత దేవుని దర్శనం చేసుకొని అప్పుడు అక్కడ మళ్ళీ మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను. సూపర్గా ఉంది. కాళ్ళు పక్షులు మనమైతే ఇప్పుడైతే వచ్చేసాం ఫైనల్గా. ఇది అనమాట లొకేషన్. ఒకసారి అదంతా చూపించు. సూపర్ అయితే ఉంది లొకేషన్. ఈ మధ్యలో అలా వాటర్ వస్తూ ఉంటే మధ్యలో ఉంటాడంట. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాం ఊరి దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ పంచాక్షరి మంత్రం అయితే వినిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఈ లొకేషన్ అంతా. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి అయితే చూపిస్తాము. ఇదైతే మన హైదరాబాద్కి ఒక 8 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మనం సిటీ దాటేసి అక్కడ నుండి వస్తే డైరెక్ట్ హైవేనే, దారైతే నీట్గా ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూడండి. లొకేషన్ అయితే ప్రశాంతంగా చాలా బాగా ఉండిద్ది అనమాట. మీకు ఎవరైనా స్ట్రెస్ ఉన్నా ఏదైనా ఉన్నా ఇక్కడికి వచ్చి 1 గంట సేపు కూర్చుంటే నీట్గా ఆ రోజు మొత్తం ప్రశాంతంగా అయితే ఉండిద్ది. లొకేషన్ మాత్రం భలే ఉంది. మనం తర్వాత అటు కూడా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి అక్కడ వాటర్ అయితే కిందకు వస్తుంది అనమాట. అక్కడ అదంతా వద్దాం. ఫస్ట్ అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి దగ్గరికి వెళ్ళిపోదాం. అదైతే చేపని మునిగి చేపని పట్టింది గైస్, తినేసింది శుభ్రంగా. చాలా స్పీడ్ వెళ్తుంది కదా. అండి మేమైతే ఇప్పుడైతే భీమలింగేశ్వర దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట స్వామివారు. సో ఇక్కడైతే చిన్నగా అభివృద్ధి అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎవరన్నా తొందరగా రావాలంటే ఇప్పుడే వచ్చేయండి, ఎందుకంటే కొంచెం డెవలప్మెంట్ అయినా కానీ ఏదైతే మనం పట్టుకోవడానికి ట్రై చేస్తామో అదైతే బహుశా ఉండకపోవచ్చు. కాబట్టి ఇట్లా ఎవరైతే పట్టుకొని చేతులు అయితే కలుస్తాయో వాళ్ళకైతే మోక్షం కలిగి వెంటనే చనిపోతారని ఇక్కడైతే ఒక నమ్మకం అనమాట. సో మాకైతే ఎవరికి అయితే ఆనలేదన్నమాట. మోక్షం అయితే మాకు ఏమైనా వచ్చేయట్లేదు. సో ఏరియా అయితే ఇది మనకైతే 2:30 అయితే అయిపోయింది. ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదో విలేజ్కి వెళ్ళి అక్కడైతే భోజనం చేసేసి మళ్ళీ రిటర్న్ అవుతాం. రాచకొండ ఫోర్ట్ వెళ్ళాలంటే ఇక్కడ నుండి 50 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే కొంచెం టైం పట్టింది. కాబట్టి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయి అక్కడ మన దారిలో ఏదైనా మంచి లొకేషన్ కాబట్టి మళ్ళీ అక్కడ ఆగి
అయితేనండి ఇక్కడ స్థానికులు బలంగా నమ్మేది ఆ స్వామివారిని మనం ఎప్పుడైతే కూర్చొని ఆలింగనం చేసుకుంటామో మన చేతులు రెండు ఇటు సైడ్ వచ్చి రెండు కలుచుకున్నట్టయితే మనకైతే మోక్షం అనేది వస్తుందంట, లేకపోతే రాదంట. దీన్ని కొంతమంది ఏమనుకుంటారంటే అలా చేతులు కలుచుకుంటే వెంటనే చనిపోతాడు అని అనుకుంటారు, కానీ అది కాదండి. మోక్షం అంటే నెక్స్ట్ జన్మ ఉండదని. మేము కూడా వెళ్ళి అదైతే ట్రై చేసామండి, కానీ మా ఎవరికైతే ఆ చేతులు అయితే కలవలేదన్నమాట. ఎంత ట్రై చేసినా అయితే మాకైతే కలవలేదు. ఇది రేర్గా ఎవరికో ఒక్కరికైతే ఆ చేతులు రెండు కలుస్తాయంట, వాళ్ళకి మోక్షం వచ్చిద్దని అంటారు. మీరైతే చూసుకుంటే మా ఫ్రెండ్ అయితే భారీగా అక్కడ ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి అయితే కలవట్లేదు. మనమైతే ఏ స్థానిక పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళినా అక్కడ స్థానిక నమ్మకాలు కొన్ని అయితే ఉంటాయి, వాటికైతే ఖచ్చితంగా గౌరవం అయితే ఇవ్వాలన్నమాట. లేదు ఇవేంటి అవేంటి అని అనకూడదు, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని అయితే కంపల్సరీ గౌరవించాలి. సో ఇక్కడికి వచ్చి మీరు చాలామంది అనుకోవచ్చు ఇది ఒక మూఢనమ్మకం అని. కాదండి, ఇక్కడ స్థానికులు బలంగా నమ్మేది ఇదే విషయం, కాబట్టి మనం కూడా దాన్ని అయితే నమ్మాలన్నమాట. మేము అంత ట్రై చేసినా మాకైతే కలవలేదు. సో నేను మా సైడు కూడా యాక్చువల్లీ శివుడి దగ్గరికి వెళ్ళి ఎలా అయితే మనం శివుడిని మొక్కుతామో అదైతే ఇక్కడైతే చూపిస్తానండి. మేమైతే మన కోరికలు నందికైతే చెప్తాము, నందీశ్వరుడు వెళ్ళి శివుడికి చెప్తాడన్నాడు, అది మా సైడ్ అయితే అట్లా ఉంటుంది. లొకేషన్ అయితే ఇట్లా ఉందండి. ఇది చాలా అయితే నది మధ్యలో అనమాట. ఇప్పుడైతే ఇదంతా మట్టి పోసారు, కానీ అంతకుముందు అయితే ఇక్కడైతే మట్టి అయితే ఉండదు. ఇక్కడ రావాలన్నా కూడా కొంచెం రిస్క్ చేసి రావాలి, అంటే నెలలో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే చుట్టూతో మట్టి పోసి అక్కడైతే డెవలప్మెంట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. మీరు ఎవరన్నా వస్తే తొందరగా రండి, ఎందుకంటే ఎక్కువ డెవలప్ అయిందంటే స్వామివారిని పట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వరేమో బహుశా. అందుకని మీరు ఎవరన్నా రావాలనుకుంటే తొందరగా అయితే వచ్చేయండి. మంచిగా అక్కడ పక్షులు అవన్నీ నీట్గా అయితే బాగా ఉన్నాయి అన్నమాట. చూసారు కదండి, మనమైతే భీమలింగేశ్వర దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి రాచకొండ ఫోర్ట్ అయితే వెళ్ళాలనుకున్నాం, కానీ మనకైతే టైం అయితే సరిపోదు. సో ఇక్కడ నుంచి వేరే హోటల్కి అయితే వెళ్ళేసి అక్కడ తినేద్దాం, ఎందుకంటే మనం మార్నింగ్ తింటమే కానీ మధ్యాహ్నం తినలేదు, 3 అయిపోతుంది. తినేసి ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. మనకు తెలిసిందే కదా సిటీలో అయితే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. పడ్డాడు మా ఫ్రెండ్ అయితే పడ్డాడు, మిస్ అయింది లొకేషన్. కడుక్కో తగిలిందా? తగలలేదులే, చిన్నగా పడింది. ఇక్కడైతే చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అటు ఇటు పూల చెట్లను మధ్యలో చిన్న రోడ్డు, మిట్ట మధ్యాహ్నం అయినా మనకైతే ఎండ అయితే తగలదనమాట. ఆ చెట్లు ఈ చెట్లు కవర్ అయితే చేస్తున్నాయి, అండ్ చల్లటి గాలి అయితే తగులుతుంది. ఈ రోడ్డు చూడగానే అయితే నాకు సేమ్ మా ఊరి సైడ్ ఉండే వర్షాకాలంలో మా ఊరి సైడ్ ఎలా ఉంటుందో అలాగే గుర్తొచ్చిందనమాట. అటు ఇటు పూల చెట్లు మధ్యలో రోడ్డు, అటు నుండి చల్లటి గాలి అలా బండి మీద వెళ్తుంటే. అయితే మనకైతే రైస్ అయితే ఇచ్చేసారు, ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం. టేస్ట్ అయితే బాగుంది. 120 రూపీస్ ఈ బౌల్ ఇస్తారు. లెమన్ వేసుకొని కానిచ్చేద్దాం. ఎలా ఉంది రైతే? సూపర్. అయితే మా బీటెక్ ఫ్రెండ్ అనమాట, అమీర్పేటలో ఉంటాడు. అయితే అక్కడ నుండి ఖాళీగా ఉంటాడంటే తీసుకొని వచ్చేసాను. చెప్పా ఏదైనా మాట్లాడరా? ఒకసారి తింటే మీరు ఎప్పుడు మర్చిపోలేరు ఈ టేస్ట్ని, చాలా బాగుంటుంది. మళ్ళీ రావాలనుకుంటారు మీరు ఇక్కడ బిర్యానీ తింటే. పీకల దాకైతే తిని ఆ తిన్న తరగడానికి ఇప్పుడైతే థమ్స్అప్ అయితే తాగుతున్నాము. ఆ హోటల్లో అయితే ఫుడ్ అయితే బాగుందనమాట. మీరు కూడా ఎవరైనా వస్తే ఈ హోటల్లో ట్రై చేయండి. మన సిటీలోకి వచ్చేసరికి నైట్ 8 అయితే అయిపోయిందనమాట, ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ అయితే చేయండి, మేమైతే ఇంప్రూవ్ చేసుకుంటాం. ఉంటా గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.